రాక్ గార్డెన్స్ ఎదురుగా ఉంది కదా, రాక్ గార్డెన్స్. సో ఎయిర్పోర్ట్ నుంచి ఎగ్జిట్ అయ్యే రోడ్లో మనకి ఎదురుగా రాక్ గార్డెన్స్ కనిపిస్తుంది. నైస్. ఎంట్రన్స్ మాత్రం సూపర్ అబ్బా, వాల్యూ బుడ్డలు అసలు ఏమన్నా అసలు. వావ్, స్టోన్తో ఎలా చేశారు ఇది? స్టోన్తోనే కదా చేసింది ఇది? అవును. హౌ ఇట్స్ పాసిబుల్ మ్యాన్? మట్టినా అది? నైస్. ఓకే, సో ఇక్కడ యూటర్న్ ఎక్కడ తీసుకోవాలో మరి. ఏదో వెహికల్స్ అట్లా వెళ్తున్నాయి, అట్లా కూడా వెళ్ళొచ్చా? అక్కడ కింద నుంచి వెళ్తున్నాయి ఏదో రూట్ ఉంది, ఇక్కడ పోతుంటుంది కానీ ఎంట్రన్స్ ఉండదేమోగా. టూరిజం కాబట్టి మనకి అకామిడేషన్ కూడా ఉంది ఇక్కడ. అరే యూటర్న్ ఉందిరా, ఇన్నే ఏమైనా వెహికల్స్ వస్తున్నాయి ఇంట్లో చూడు. ఓ లారీ వస్తుందబ్బా. ఓకే, కర్నూలు రాక్ గార్డెన్స్, ఇదే ఎంట్రన్స్. వావ్, ఏమన్నా హరిత రాక్ రిసార్ట్ ఓరకల్. సో బైక్ పార్క్ అక్కడ చేద్దాం ముందర. ఇక్కడ అవసరం ఉంది. ఉడతలు రాక్ గార్డెన్స్ ఇదే అన్నమాట, రాక్ గార్డెన్స్. సో ఇక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు మీరు వెహికల్స్ని. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. సో ఇక్కడ నా వెహికల్ని ఇక్కడ పార్క్ చేశాను, 2 వీలర్ని. సో ఎంట్రన్స్ వెళ్ళాలి ఇట్లా. అరే ఎంట్రన్స్ అట్లేనేనారా? ఆ సందులో నుంచా? ఇటు నుంచి కదా వెళ్ళాలి. బో బో బో. అడల్ట్స్ 20 రూపీసా? ఫోటోషూట్ 1000 అంట అబ్బా. ఫోటోషూట్ 1000, అడల్ట్స్ 20 రూపీస్, చైల్డ్ 10 రూపీస్. మార్నింగ్ 8 AM to 6 PM. ఓకే. వావ్, ఏముంది యాక్చువల్గా ఇంతకుముందు ఇది రిసెప్షన్ ఉండే, ఇప్పుడు అది పెట్టారు రిసెప్షన్. ఎట్లా వెళ్దామా? ఈ సందులో నుంచి వెళ్దామా? దా. సో ఇది ఎంట్రన్స్. ఇట్లా లేదేమోరా, ఇట్లా బూడుకుపోయింది. ఇట్లా వెళ్ళొచ్చు. సో చాలా వేస్ ఉన్నాయిలే, ఇట్లా వెళ్ళొచ్చు, అట్లా వెళ్ళొచ్చు. ఓ ఇది రాక్ గార్డెన్స్. సో వీకెండ్స్లో మీరు రావచ్చు, బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ ఫ్యామిలీతో. ఒకప్పుడు ఓయో లేనప్పుడు ఇదే ఓయో జనాలకి. ఇది సో రాక్ గార్డెన్స్ అంటే ఇదే, మొత్తం స్టోన్స్ ఉంటాయి. సో న్యాచురల్గా ఉంటాయి అన్నమాట స్టోన్స్. ఓ ఏదో బ్రిడ్జ్ అప్పో. ప్రశాంతంగా ఉందిలే. సో బాహుబలి షూటింగ్ ఎక్కడ రా, అక్కడ కదా. బో ఇదే రాక్ గార్డెన్స్. సో వీకెండ్స్లో ఈవినింగ్ టైంలో లేదా మార్నింగ్ టైంలో ఫ్యామిలీతో పాటు వచ్చి ఇక్కడ హ్యాపీగా నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు. ఒకసారి దీని పైకి ఎక్కి చూస్తా. టోటల్ అట్లా ముందుకెళ్తే ఎయిర్పోర్ట్.
అక్కడ ముందర చెరువు ఉంది. ముందర ముందుకెళ్దామా? ఏం చేస్తున్నావురా? ఏంటది? కంఫర్ట్ ఉందా? పందే అనుకుంటేది. పందే? ఇది పందే? పంది కాదు ఇది, ఇనుప పంది. ఐరన్ ఇనుప పందే. తోక కూడా పెట్టినారు రే, బలుంది తోక. పద ఇట్లే ముందుకు వెళ్దాం. సో ఫోటోషూట్ తీసుకోవాలంటే కపుల్స్ ఆఫ్టర్ మ్యారేజ్ ఆర్ ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్, సో దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. సారీ. సో ఇది రివర్ అనమాట. మరీ గండికోట అంత లేదు కానీ మినీ గండికోట అనవచ్చు. సో గండికోట స్టోన్ కూడా ఇలాగే ఉంటుంది గండికోట ఉండే ప్లేస్లో. ఇదన్నమాట షూటింగ్ అంటే. ఓకే, ఏంద్రా ఎలా చూడు, ఇది అబ్జర్వ్ చేశారా? ఎట్లా ఎట్లా కూర్చుని చూడు అవతల అవతల. జస్ట్ 2 పిల్లర్స్ లాగా ఉన్నాయి ఎడ్జెస్లో. ఇది చూడు ఎలా ఉందో. అసలు ఇలా చాలా అద్భుతాలు ఉన్నాయి ఇక్కడ. ఏంట్రా మనకు రిలేటెడ్గా ఉంది ఇది? అది వేస్తారయ్యా. సో ఏపీ టూరిజం కాబట్టి ఇక్కడ మనకి హౌసెస్ కూడా ఉన్నాయి విత్ ఏసీ. సో మీరు స్టే చేయొచ్చు. 1000 రూపీస్ ఉంటుంది పర్ డే. అసలు ఇంత చిన్న చిన్న పిల్లర్తో బ్యాలెన్స్ అయ్యి ఉంది ఇది. ఎన్నో ఇయర్స్ నుంచి, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఇదే. ఒకసారి ఇది ఎక్కుదాం పైకి ఎక్కి. కమాన్ మొత్తం చూపిస్తా. టిన్ 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 టిన్. దేవుడా. హూ. This is the top view of Rock Gardens. సో ఇదే రాక్ గార్డెన్స్. సో మొత్తం స్టోన్సే ఉంటాయి. సో ఇక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు చూడండి, ఇక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు స్టోన్సే. చూసారుగా, ఇప్పుడు మొత్తం బాగా డెవలప్ చేశారు ఏపీ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు. చాలా బాగుంది ప్లేస్ ఇది. సో తిరుపతికి నంద్యాలకు వెళ్ళే రోడ్లో కర్నూలు నుంచి జస్ట్ ఒక 20 కిలోమీటర్స్ రైట్ సైడ్ కనిపిస్తుంది. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వచ్చి అట్లా ఎక్స్ప్లోర్ చేసి వెళ్ళండి, మంచి మెమరీ లాగా ఉండిపోతుంది మీకు. ఇప్పుడు చూసుకుంది గాలి ఎట్లా చూడండి. అయ్యో బాబోయ్. ఫోటోషూట్కి ద బెస్ట్ ప్లేస్ అనొచ్చు. దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ ఫోటోషూట్. యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, వెహికల్స్ కూడా వచ్చాయి చూడండి ఇక్కడ. సో ఐ థింక్ వెడ్డింగ్ షూట్ ఏదైనా జరుగుతుంటుంది. వావ్. సో అక్కడ వెడ్డింగ్ షూట్ జరుగుతుంది. బో, లెట్స్ గో. సో ఇదే రాక్ గార్డెన్స్. ఇంకా సో ఇలా వస్తాయి వెహికల్స్. డ్రోన్తో షూటింగ్ చేస్తున్నారు. వెళ్దాం ఇట్లా పైకి. లెట్స్ ఎక్స్ప్లోర్ సంథింగ్. ఏం లేదు చూపించేకి. ఇవే రాళ్ళే ఉంటాయి. మంచి ప్లేస్ మనమే సెలెక్ట్ చేసుకొని ఫొటోస్ తీయాలంతే.
అక్కడ ఏదో చిన్న టెంపుల్ ఉందిరా, జరుగుతారా ఏంద్రా ఇది నీట్గా ఉంటుందా? ఇది ఏం నీళ్ళు ఇంత బ్లాక్గా ఉన్నాయిడా, లోతు ఉన్నట్టుందిరా. ఇది రాయేద్దాం. అమ్మో ఓ బాగా లోతుందిరా. బాగా లోతుంది అమ్మా. దీంట్లో ఏదో పడితే అంతే. చూస్తున్నారా, ఎక్స్ప్లోర్ చేయాలంటే చాలా చేయొచ్చు. సో ఎలా ఏర్పడింటారా ఇవన్నీ రాళ్ళు? యూఎస్లో అయితే ఇలాంటి ప్లేసెస్లో రాటిల్ స్నేక్స్ ఉంటాయి. వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. వావ్, అరే ఇదిరా ప్లేస్ అంటే. ఐలాండ్ లాగా ఉందిలే బాగా. ఇది క్యాక్ అసలు నైస్ ప్లేస్ ఏవాడు. మినీ గండికోట. వాటర్ బాగా ఎంతో స్టోన్ ఏరియా కదా, అక్కడ వెళ్ళాలి మిడిల్లో షిప్ వేసుకొని. సో ఇది మినీ గండికోట లాగా. సో వాటర్ అంతా కిందకి వెళ్ళిపోయాయి. చూడొచ్చు అక్కడ మార్క్స్ ఉన్నాయి కదా, అంతా తగ్గిపోయాయి వాటర్. ఫోటో తీరా. వావ్. సో ఇక్కడే బాహుబలి షూటింగ్ జరిగింది. కొంచెమే ఒక సీన్ అంతే. వాడు తప్పించుకుంటుంటే ప్రభాస్ కింద తాడేసి పట్టుకుంటాడు కదా వాడిని. సో ఆ సీన్ ఇక్కడే జరిగింది. క్లియర్ స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ. ఎంత బాగుంది ఇక్కడ, ఎంత బాగుంది కదా. వావ్. వెళ్దామా? వెళ్దాందా, స్టెప్స్ ఉన్నాయి. అబ్బా వీకెండ్లో ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటారు కదా, మీ ఫ్రెండ్స్తో పాటు బాగా వచ్చి ఎంజాయ్ చేయొచ్చండి ఇక్కడ. ఫోటోషూట్కి మాత్రం ద బెస్ట్ ప్లేస్. వావ్. ఆహా, అక్కడ చూసారా జంట కోతులు. అరే కోతులు చూడరా, కోతులకు పోయే విధంగా జంతువులకు కూడా పోయే ఉంటుందా నువ్వు మరి. వావ్. ఏ రోపే కూడా పెట్టినాడా వాడు, సంథింగ్ కైండ్ ఆఫ్ వే. ఏదో చెక్కినాడు నెలలో. వావ్ రైడ్ ఎంత బాగుందిరా. ఇంకా ఫోటో చూద్దామా? వామ్మో, వావ్, మామూలు లేదుగా సీనరీ. ఎక్సలెంట్ ఉంది. సో ఇవే మనకి రూమ్స్ అన్నమాట. సో ఇఫ్ యూ వాంట్ టు స్టే హియర్ యూ కెన్ స్టే. సో ఏపీ టూరిజం వాళ్ళు ప్రొవైడ్ చేశారు ఇట్లా. చూడండి హౌసెస్ ఎంత బాగున్నాయో. బాగున్నాయి కదరా. ఎంత ఉంటుంది ఇక్కడ రూమ్? అంటే 1000 to 1500 బిట్వీన్ ఉంటుంది అంతే వన్ డేకి. మీరు మీ ఫ్రెండ్స్తో పాటు ఇక్కడ వచ్చి ఫొటోస్ దిగవచ్చు. ఈ వీకెండ్స్లో బాగా ఎంజాయ్ చేయవచ్చు. దిస్ ఈజ్ ద ప్లేస్ అండి, రాక్ గార్డెన్స్ కంప్లీట్లీ. చూసారుగా మొత్తం రాక్సే, స్టోన్సే, న్యాచురల్గా ఏర్పడ్డ స్టోన్స్. ఇది ఎక్సలెంట్ ప్లేస్. సో అక్కడ హౌసెస్ చూసారా, అవి అనమాట ఏపీ టూరిజం వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో మీరు కపుల్స్ వస్తే సో ఇక్కడ స్టే హియర్, అకామిడేషన్ కూడా పాసిబిలిటీ ఉంది ఇక్కడ. ఓకే, ఏంటో తీగలు
సో గాయస్, సో ఇది రాక్ గార్డెన్స్. సో నెక్స్ట్ వీడియో జగన్నాథ గట్టు చూపిస్తాను మీకు. ఆ తర్వాత కర్నూలులో చాలా ప్లేసెస్ ఉన్నాయి, అహోబిలం అని అండ్ చాలా ఉన్నాయి ప్లేసెస్, అవన్నీ తిరిగి మీకు చూపిస్తాను. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ బాయ్, టేక్ కేర్, స్టే సేఫ్. ఓకే.